ఎందుకు తెలంగాణ రచయితలు ఒక మహిళ లేదు? 4 కోట్ల తెలంగాణ సమాజంలో 2 కోట్ల మంది, 4 కోట్ల తెలంగాణ సమాజంలో 2 కోట్ల మంది మహిళలు కదా. తెలంగాణలో సగభాగం ఉన్నట. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సగభాగం పాత్ర పోషించారు కదా. రచయితల్లో తెలంగాణ రచయితలు ఉన్నారు కదా. ప్రముఖుల్లో తెలంగాణ ప్రముఖులు ఉన్నారు కదా. మహిళలు కళాకారులు తెలంగాణ మహిళా కళాకారులు ఉన్నారు కదా. ఏ ఆటపాట కార్యక్రమం చూసినా నేను ఏమంటున్నా అంటే ఇది బురదల్లే కార్యక్రమంలో భాగం అంటే నువ్వు ఎంతనైనా చదువుకో. కానీ యాక్చువల్గా ఇప్పుడు కొంతమంది ఏజ్లో రచయితలు కానీ కళాకారులు ఎవరైనా ఉంటే ఇప్పుడు 10 మందికి ఇవ్వాలనుకో, 100 మందికి ఒకసారి ఇస్తే బాగుండదు అనిపిస్తానా? 100 మందికి ఒకేసారి ఇవ్వకుండా ఇప్పుడు ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, నెక్స్ట్ ఇయర్ ప్రకటించుకుంటారు. ఒకేసారి అందరికి రావాలా? ఎట్లా ఒకేసారి అందరికి రావాలంటే ఎట్లయితే చెప్పు? ఇప్పుడు ఆ అవార్డులకు కూడా విలువ ఉండదు. ఒకసారి 100 మందికి 1000 మందికి ఇస్తే ఇలా 9 మందికి ఇచ్చారు, మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఇస్తారు, మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఇస్తారు. ఇప్పుడే నువ్వు మనువోష కార్యక్రమం పెడితే ఎట్లా? ఇప్పుడు ఈ దయచేసి కృష్ణాన్న చదివిన పేర్లకి వెళ్ళి ఒక 2 తీసుకోవాలి ప్రభుత్వం. నెక్స్ట్ అకాడమిక్ నెక్స్ట్ ఇయర్లో ఇస్తారు కదా, అప్పుడన్నా ఆ పేర్లు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మందకృష్ణ లేడీస్ మహిళలు ఉండేటట్టు చూసుకుంటే, మహిళలు ఒకవేళ ప్రభుత్వము ఇప్పుడు 9 మందికి ఇచ్చారనుకో, ఇంపార్టెంట్ పర్సన్స్కి ఇవ్వాలనుకున్నదా, లేదంటే మహిళలు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉన్నారు కానీ ఆ స్థాయిలో మనకంత ప్రాచుర్యం లేకపోయినా నెక్స్ట్ టైం ఇస్తారు అనుకోవచ్చు. అట్లా కూడా జరిగితే ఏ ధూమ్ధాం కార్యక్రమం చూసినా, ఏ ఆటపాట కార్యక్రమం చూసినా, ఏ ధూమ్ధాం కార్యక్రమం చూసినా అసలు మహిళలు లేని కళాకారుల పాత్రలు చూసామా? ఆటపాటలు చూసామా? మహిళా కళాకారులను ధూమ్ధాం చూసామా? రేవంత్ రెడ్డి గారు ఎవరికి చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి గారు ఎవరికి చేస్తున్నట్టు? 9 మంది ప్రముఖులుగా గుర్తిస్తే అందులో మాదిగల కళాకారుల సంఖ్య లేకుండా పోతుందా? 9 మంది గుర్తిస్తే ప్రముఖులను మర్చిపోతారా? ఎవరాళ్ళు? 9 మంది గుర్తిస్తే అందులో 50% ఇవ్వాలంటే 4-5 మహిళలకు ఇవ్వాలి. 4-5 మహిళల ప్రముఖులు లేరా? మీరు అంటున్నావు ఆ పేరు చెప్పు, నీకు తెలుసు అంటుండు కదా. ఎవరు తెలుసు? ఓకే, బండి వెనక బండి కట్టి అనే పాట రాసింది బండి యాదగిరి అవుతుంది. బండి యాదగిరి మరణించాడు కదా, మీరు గుర్తించారు కదా, మేము సాగుతీస్తున్నాం. కనీసం మీరు గుర్తించదలుచుకుంటే కళ్ళు మూసుకొని గుర్తించాల్సింది చాకలైలమ్మ కదా. తెలంగాణ సాహిత్య పోరాటం జరుగుతున్నప్పుడే కదా బండి యాదగిరి ఆ పాట రాసింది. తెలంగాణ సాహిత్య పోరాటంలోనే కదా చాకలైలమ్మ వీరవంతగా పేరు తెచ్చుకున్నది. బండి యాదగిరిని గుర్తించిన కాలం అదే కదా, గుర్తించడానికి ఉపయోగపడ్డ కాలం అదే కదా. ఆ కాలంలో మరి చాకలైలమ్మ విరోచన పాత్ర పోషించింది కదా. మందకృష్ణకు ధన్యవాదాలు. చాకల ఐలమ్మ గారికి ఇవ్వాలండి. చాకల ఆమె కూడా వీరవనిత. ఆమె పోరాటం కూడా ఆ ప్రాంతంలో ఒక ఐలమ్మగా ఉండి గ్రామాలలో వాళ్ళను దురలను ఎదుర్కొనే కార్యక్రమం చేసింది కాబట్టి చాకల ఐలమ్మ గారిని అయితే ఇక్కడ సాహిత్యం వాళ్ళనే గుర్తించారు. తెలంగాణ టైంలో ఇప్పుడు బండి యాదగిరి తెలంగాణ నిజాం కార్యక్రమంలో పోరాటం ఆయన ఒక్కరు తప్ప మిగతా వాళ్ళంతా తెలంగాణ ప్రస్తుతము మొన్న 2014లో వచ్చిన తెలంగాణకు ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళకే ఇచ్చారు. బండి యాదగిరికి ఎందుకు ఇచ్చారంటే ఆయన పాట ఒక ఊపి ఊపించి ఇచ్చింది. ఇంకా ఎక్కువ మందికి ఇస్తే బాగుండదు కాబట్టి ఇలా నెక్స్ట్ టైం ఇవ్వచ్చు. నెక్స్ట్ టైం ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నా. నెక్స్ట్ మీరు తెలంగాణ మహిళా ప్రముఖులు గుర్తించే విషయం వచ్చినప్పటికీ, తెలంగాణ మహిళా ప్రముఖులు గుర్తించే విషయం వచ్చినప్పటికీ మరి ఆ పాత్ర చాకలైలమ్మ పాత్ర గుర్తింపు రావాలి కదా. రెండోది 69లో తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో అదే సమయంలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిండని చెప్పి, రాజీ పడ్డని చెప్పి ప్రచారం జరిగిన సమయంలో తెలంగాణ మలివిడత ఉద్యమానికి నాయకత్వం వహించిన చెన్నారెడ్డి అనంతరం మహిళా నాయకురాలు టిఎన్ సదాలక్ష్మి గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించేది కదా. తెలంగాణ తల్లి అంటే సొంత తల్లులు కాదు, సొంత బిడ్డలు కాదు. తెలంగాణ కోసం పాటుపడ్డలు మనం గుర్తించాలి కదా. తెలంగాణ సాహిత్య పోరాటం అంటే చక్కలైలమ్మ గుర్తుకొస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటే ఉద్యమం నీరు గారిపోతున్న రోజుల్లో బతికించింది టిఎన్ సదాలక్ష్మి గారు బతికించారు. ఓకే, దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఎంతమంది మహిళా కళాకారులు లేరు? చెప్పు, ఇంకా పేరు చెప్పు. ఎందుకు ఒక విమలకు గుర్తింపు రాలేదు? విమలకకు రావాలి. ఎందుకు ఎంతమంది విజయ, వాణి ఇట్లా చెప్పుకుంటూ పోతే
ఒక 10 మంది మహిళా కళాకారులు, చాలా గుర్తింపు గల కళాకారులు. నువ్వు చెప్పిందే ముగ్గురు పేరు. నేనేమంటా అంటే మీరు చెప్పిందే ముగ్గురు పేరు, ఇక 10 మంది ఎవరో నాకు తెలియదు. కానీ నిజానికి సాకలి ఐలమ్మ ఎవర్ గ్రీన్, సదాలక్ష్మి గారి పేరు కూడా మీరు అన్నారు, అది కూడా ఓకే. ఇక అందరికీ తెలిసిన పేరు, లెజెండ్ పేరు మన విమలక్క 100% రావాలి. నెక్స్ట్ దాంట్లో వస్తుండొచ్చు, పక్క విమలక్క కూడా రావాల్సిందే. ఎందుకంటే ఆమె కూడా చాలా పోరాటం చేసింది, ఆమెను కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అది 100% అది జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ దాంట్లో ఒకేసారి చేయకపోయినా జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రం అందరు లెజెండ్సే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరు లెజెండ్సే. వచ్చింది మహిళా కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఈ విలువ దక్కలేదు? మీ ఇష్టానుసారం ప్రకటిస్తారా? రేవంత్ రెడ్డి గారు ఇష్టానుసారం ప్రకటిస్తాడా? నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇష్టానుసారం చేయవచ్చునా? నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి ఇష్టానుసారం చేస్తాడని నీకు అనిపిస్తే అందులో ఎవరిని తీసేయాలో చెప్పు. అందులో ఎలిజిబుల్ ఎవరు లేదో చెప్పు. గద్దరు లేరా, గద్దరులకు లేదా, అండశ్రీకి లేదా, గోరెటి వెంకన్నకు లేదా, జయరాజుకు లేదా, బండి అంజయ్యకు లేదా, గూడ అంజన్నకు లేదా, బండి యాదగిరికి లేదా, ఎవరు సుద్దాల అశోక్కు లేదా, జయరాజుకు లేదా, పాశం యాదగిరికి లేదా, ఎక్క యాదగిరి రావుకు లేదా? ఎవరిని తీసేయాలో చెప్పు. వాళ్ళు 9 మందికి ఇవ్వాలనుకున్నారు, వాళ్ళు 10 మంది దాటి ఒక్క అంకె గల నెంబర్కి ఇవ్వాలనుకున్నారు. నువ్వు ఆ నరేంద్ర మోడీ లేక నరేంద్ర మోడీ ఎవరిని గుర్తించినని నువ్వు ఆయనకు సపోర్ట్లు కొడుతున్నావు, రేవంత్ రెడ్డి అని అడుగుతున్నావు కదా. నరేంద్ర మోడీకి ఇప్పి, కొంతమందికి నువ్వు ఇప్పి, జాతీయ స్టేట్ రాకపోతే జాతీయ అవార్డులు ఇప్పించచ్చు కదా. నువ్వు రికమెండ్ చేసి జాతీయ అవార్డులు ఇప్పి నెక్స్ట్ 100% స్టేట్ కూడా గుర్తిస్తుంది, అందులో డౌట్ లేదు. వీళ్ళని గుర్తించడం అంటే గుర్తించడం వల్ల అవమానించినట్టు కాదా? వీళ్ళని గుర్తించడం మేము స్వాగతిస్తున్నాం, అవును, కానీ గుర్తించడం వల్ల అవమానించినట్టు కాదా? అన్నా అవమానం పడ్డ వాళ్ళు ఏ వర్గాలు సంబంధించిన వాళ్ళు? అనగానే వర్గాలు సంబంధించిన వాళ్ళే కదా. అందువల్ల ఏదైతే మీరు గుర్తించామని చెప్తున్నారో ఆ గుర్తింపుకి సంబంధించిన సంఖ్య పెరగాలి, ఆ సంఖ్య పెరగాలి. పునర్సమీక్ష చేసుకోవాలి మీరు. నేను ఏమంటున్నా, పని చేయాలి. ఇప్పుడు ఏం చేయాలనుకున్నా మందకృష్ణ అడిగి చేయరా, ఓకే, నెత్తినొప్పేందుకు మందకృష్ణ ఆ సంఖ్య పెరగాలి. నేను ఏమంటున్నానంటే ఒకేసారి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 2000 మందికి ఒకేసారి ఇస్తే అయిపోతుందా? సంవత్సరానికి కొంతమందికి ఇవ్వాలంటే ఆ సంఖ్య పెరగాలంటే ఏమన్నట్టు నాకు అర్థం కాదు. నువ్వు మొత్తం రాసుకొచ్చిన పేర్లు, చదివిన పేర్లు మొత్తం కలిసి నువ్వు చేసింది 10 మంది, 6 మంది పేర్లు చెప్పినావు. 6 మందికి నెక్స్ట్ ఇయర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 6 మందికి నెక్స్ట్ ఇయర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకేసారి 500 మందికి 600 మందికి ఇస్తే దాని అవార్డులు అనరు, దానికి గుర్తింపు అనరు. మొదటిసారిగా 10 ఏళ్ళుగా కేసీ గారు గుర్తించలేదు కాబట్టి రెండోసారి మూడో విడతగా అధికారంలోకి మొదటిసారిగా అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ తాను చేస్తున్నటువంటి పనులు అమోఘమని కీర్తించాల్సిన పోయినటువంటి మీరు వచ్చిన వాళ్ళ ముఖాలు చూపెట్టి రాణోళ్ళ ముఖాలు చూపించి అవార్డులు వచ్చిన వాళ్ళ మీద దుమ్ము వచ్చే కార్యక్రమము చేయకూడదని చెప్పి మందకృష్ణకు తెలియజేస్తూ అది అంత మంచిది కాదు అని చెప్పి ఇలా వచ్చినటువంటి వాళ్ళు, ఇలా అవార్డులు వచ్చినటువంటి వాళ్ళు సామాన్యులు కారు, ఈక్వల్గా ఉండవచ్చు కాక. నేను ఏమంటానంటే ఇంకా చాలా మంది వాళ్ళకి ఈక్వల్గా ఉన్న వాళ్ళు ఉండవచ్చు కాక, కానీ ఇలా ప్రకటితమైన వాళ్ళు ఎవరు కూడా రేవంత్ రెడ్డికి డబ్బ కొట్టిన వాళ్ళు, రేవంత్ రెడ్డి గారిని గెలిపించిన వాళ్ళు, రేవంత్ రెడ్డికి అది చేసిన వాళ్ళు గారు ఈ సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు. మనం ఇప్పటికే చెప్పినాం గద్దర్ గారి పాట. గద్దర్ గారి మీద కాల్పు తప్పితే 11 దేశాల్లో ఉద్యమాలు, 11 దేశాల్లో ఊవెత్తిన దేశాలు వెళ్ళి అంత పెద్ద మహోన్నతమైనటువంటి విప్లవకారుడు, అంత పెద్ద మహోన్నతమైనటువంటి ప్రజల పక్షవాది, ప్రజల యొక్క ప్రజా రచయిత, ప్రజలకు సంబంధించిన రచన రాసినటువంటి అందులో ఒక భాగమైనటువంటి గద్దరికి దక్కింది ఈ ఉద్యమకారుడు. లక్షలాది మంది, అప్పుడు లోకమోషన్ అంటే వెహికల్స్ లేవు, కార్లు, ప్లేన్లు, అలాంటివి కార్లు కానీ ఇంత రోడ్లు కానీ ఇంత డెవలప్ చెందక ముందే కనీసం 50-60 కిలోమీటర్లు 2-3 రోజులు సద్దులు కట్టుకొని వచ్చి గద్దరన్న మీటింగ్ ఉన్నారంటే వాళ్ళ కాళ్ళు మొక్కాలనా, వాళ్ళకి దండం పెట్టాలనా, కన్నీటితోటి వాళ్ళకు ఆనంద భాషలతో వాళ్ళ కాళ్ళు కడగాలన్నా అర్థం కాలే. ఆ గద్దరన్న మన ఊరదాకా చూసినప్పుడు మనకు మామూలు అనిపించింది. ఆయన యంగ్ ఏజ్లో అట్లా మాట్లాడాడు. అలాంటి వ్యక్తి పేరు మీద
ఈ రేవంత్ రెడ్డి గారు ఇక నువ్వు చరిత్రలో నిలిచిపోయిన పో. రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయారు అంటున్నా. నంది అవార్డు పక్కన పెట్టి గద్దర్ అవార్డు అంటే మా మందకేశ్వరుడికి జల 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 జలలా అంటుంది. కానీ మాల మాదిగలను 2 కళ్ళుగా చూసినటువంటి గద్దర్, మాల మాదిగలను 2 కళ్ళు, గద్దరు మాల, భార్య మాదిగ, కక్కలేక మింగలేక చచ్చిపోతున్నారా బాబు అని చెప్పి ప్రతి మాల మీటింగ్ రాడు ఆయన. మాదిగ మీటింగ్లో పోయి కూర్చునేది, ఈయన పక్కనే కూర్చునేది. ఈయన పక్కన గద్దరని కూర్చుని పెట్టుకొని ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. ఎందుకంటే ఆయన ట్రమెండస్ నాలెడ్జ్ కలిగి ఒక విప్లవోద్యమకారుడు, పరిజ్ఞానం ప్రపంచాన్ని అంతా చూసినటువంటి వ్యక్తి. నీకు తిట్లు తప్ప ఏం తెలియదు. అలాంటి వ్యక్తి సైలెంట్గా ఉండేవాడు. అలాంటి వ్యక్తి సైలెంట్గా నీ పక్కపొట్టు కూర్చున్నవాడు. అంత ఒక మహాగని, ఒక శిఖరాన్ని మేము చూసినామని ఆనందపడతా ఉన్నాం. ఆయన పాటలు విన్నందుకు మేము ఆనందంలో ఉన్నాం. ఆయన ఈ తెలుగు నేల మీద నడయాడినందుకు మేము హ్యాపీగా ఉన్నాం. గద్దరన్న ఆయన అవార్డులు ప్రకటించిన రేవంత్ రెడ్డి గారికి కూడా దండాలు పెడతాం మనస్ఫూర్తిగా. రేవంత్ రెడ్డి సూపర్ అంటా ఉన్నాం. నీ యొక్క గుర్తింపు అనేది లెక్కలే కూడా పోతా ఉందని చెప్తా ఉన్నాం. సూపర్. దాని తర్వాత నిజంగా గోరెటి వెంకన్న గారు కూడా మామూలు పాత్ర కాదు. ఆయన పాటలు అంటే చెల్ 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 ఇట్లా జబ్బరిచ్చుకు రావాలి ఇట్లా అంటే ఆ విధంగా ప్రభావితం చేయగలిగేది గోరెటి వెంకన్న. తెలంగాణ ముందు పాటలు రాస్తే అసలు ఆ గోరెటి వెంకన్న సాహిత్యాన్ని గుర్తించినటువంటి తెలంగాణ ఆనాడు కేసీఆర్ కూడా గుర్తించిన, దానికి ఒప్పుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయనకు అవార్డులు ప్రకటించడం లోపల ఎంత పరిపక్వతతో ఆలోచన చేస్తారన్నాడు రేవంత్ రెడ్డి అనేది శభాష్ అంటా ఉన్నారు అందరూ. సమాజం మెచ్చుకుంటా ఉంది.